కోనసీమ జిల్లా ఆక్వా కార్యదర్శిని చౌటపల్లి మణికుమార్ మాట్లాడుతున్నాను. రేపు మంగళవారం మా ధర్నా చౌక్ నుండి అమలాపురం ధర్నా చౌక్ నుండి రైతులు 50 మంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. ముందుగా ఈ ఫీడ్ రేట్లు పెరగడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. ఆ కారణాలు ఏంటో మాకు కూడా తెలియజెప్పి ఈ రేట్లు పెంచడానికి గల కారణాలు ఏంటో మాకు కూడా తెలియజెప్పవలసిందిగా కోరుకుంటూ, రేపు ఎప్పుడన్నా క్రైసిస్ వచ్చినప్పుడు ఏదో ఒక లొసుగు పెట్టి కరోనా వచ్చినప్పుడు ఎక్స్పోర్టర్స్ ఏ విధంగా సంపాదించారో సేమ్ ఇదే క్రైసిస్ని యూజ్ చేసుకుని ఈ రైతులు కూడా మేల్కొని మా యొక్క ఇబ్బందులు తెలియజేస్తూ గవర్నమెంట్ తెలియజేస్తూ ప్రతి జిల్లాకి ఒక ఫీడ్ మిల్ని ఏర్పాటు చేయించి గవర్నమెంట్ దాన్ని అందించవలసిన సబ్సిడీ కోరుకుంటూ రేపు వినతి పత్రాలు సమర్పించుకోవడం జరుగుతుంది. అప్పటి వరకు కూడా ఈ ఫీడ్ మిల్లర్స్ యొక్క ఆధిపత్యం కొనసాగిన ముగింపు కలగదు. కాబట్టి ఈ ఆక్వా రైతులందరూ రేపు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. కానీ ఇండియాలోనే మన భారతదేశంలో అత్యధికంగా డాలర్లతో ఇవాళ రూపాయి మారకంలో ఏదన్నా సరే వృద్ధిలో ఉందంటే అది ఒక ఆక్వా పరిశ్రమే. అందులో మనకి ఇంకా సంతోషకర విషయం ఏంటంటే ఇందులో 60% మన ఆంధ్ర నుంచే ఉంది. ఈ ఆంధ్రాలో మళ్ళీ ఇంకా సంతోషకర విషయం ఏంటంటే ఈస్ట్ వెస్ట్ కృష్ణా నుంచి మనం 30 to 40% దీన్ని ఈల్డ్ చేయగలుగుతున్నాం. అంటే ఇది వరకు 2-3 లక్షలు ఉన్నది ఈరోజు 10 లక్షల సామర్థ్యానికి వెళ్ళడం జరిగింది. అంటే అది అతిశయోక్తి అయితే కాదు. దాన్ని ఉదాహరించుకుని ఈ మధ్యకాలంలో నరేంద్ర మోడీ గారు కూడా ఈ మధ్యకాలంలో ఆయన ఏమన్నారంటే డాలర్లోనే రూపాయి మార్గంలో నిలబడాలన్న ఉద్దేశంతో 1 సంవత్సరం పాటు బంగారం కొనొద్దన్నారు. బంగారం కొనొద్దంటంలో ఎంత నిజం ఉందో అదేవిధంగా మేము డాలర్లో ఆర్జించి పెట్టే ఈ ఆక్వా పరిశ్రమని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏ ప్రభుత్వాలు అయినప్పటికీ కూడా మేము రోడ్డెక్కి మా విన్నపం విన్నపించుకున్నా ఎవడో చూసే నాదులు లేకుండా పోయింది. అందు గురించి గత 4 రోజులుగా ఏపీ సడా అనేటువంటిది చెప్పాలంటే 2019లో జగన్ గవర్నమెంట్లో ఏపీ సడా అని చెప్పేసి ఒక వ్యవస్థను తీసుకొచ్చారు. అది 3 మ్యాన్ కమిటీ. అందులో సీఎం చైర్మన్, తర్వాత యానిమల్ హస్బెండరీ మినిస్టర్ ఒక వైస్ చైర్మన్, ఒక క్యాబినెట్ ర్యాంక్ ఉన్న ఆన వెంకటరమణారెడ్డి గారు ఒక వైస్ చైర్మన్గా కొనసాగుతున్నారు. అందులో 12 మంది ఇవాళ ఏపీ సడా డైరెక్టర్లు కూడా ఉన్నారు. వాళ్ళు రైతుకు అనుసంధానంగా ఎప్పుడు మన తరపున పోరాడుతూనే ఉన్నారు. కానీ ఈ మధ్యకాలంలో రేటు ఖచ్చితంగా పెరిగిందన్న ఉద్దేశంతో ఏపీ సడా ఆర్డర్ లేకుండా పెరిగినప్పుడు అచ్చెన్నాయుడు గారు స్పందించిన తీరు అమోఘం. దాన్ని ఆ విషయంలో రైతులందరూ కూడా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే వెంటనే అది రోల్ బ్యాక్ చేసి గత నెల 12వ తారీఖున రోల్ బ్యాక్ చేసి రైతుల్ని ఏపీ సడా వాళ్ళని కూర్చోబెట్టకుండా మీరు ఇండివిజువల్గా తీసుకున్నారు కాబట్టి ఆపండి అని చెప్పేసి 1 నెల ఆపిన తర్వాత మళ్ళీ ఆయన ఒక 5-6 గంటల కూర్చుని వీళ్ళందరినీ కూర్చోబెట్టి రైతు నాయకుల్ని తర్వాత ఏపీ సడా డైరెక్టర్లతో ఎక్స్పోర్టర్లతో మంతనాలు జరిపితే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోని 10-12 తప్ప కిందకి రావనంటాం. మన దౌర్భాగ్యం ఏంటంటే మన అచ్చెన్నాయుడు గారు ఆపినప్పుడు 8-10 రూపాయలు వెనామీ మేతకి 10 రూపాయలు టైగర్ మేతకి వాళ్ళు జీవోలు మనకి లెటర్ ఇష్యూ చేసినప్పుడు ఆయన రోల్ బ్యాక్ చేసి ఆపారు. కానీ అచ్చెన్నాయుడు గారు మళ్ళీ ఒక 20 రోజులకి మళ్ళీ సిట్టింగ్ ఎత్తే మాకు ఆలాస్ కాదు ఇంకా ఎక్కువ వస్తుంది, మాకు 10-12 చేయాలని చెప్పేసి మళ్ళీ వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదే బాణీలో కూర్చున్నప్పుడు అచ్చెన్నాయుడు గారు దప్పదప్పాలుగా అందరితోటి సంప్రదించి ఏదోలాగి వేళ పులి స్టాప్ పెట్టాలని ఆ వేళ కామినేని శ్రీనివాస్ గారు అందరూ సారథ్యంలో జరిగితే ఆ రోజు 6 రూపాయల దాకా రూపాయే భారం అన్న పరిస్థితుల్లో రైతు మీద రూపాయే భారం అన్న పరిస్థితుల్లో 6 రూపాయలు 4 రూపాయల దాకా మా ఆ రైతు సంఘానికి సంబంధించిన సుబ్బరాజు గారు ముందు మాట్లాడడంతో అక్కడి నుంచి మళ్ళీ ఒక 2 రూపాయలు దీంట్లో ఏపీ సడా డైరెక్టర్ అనేటువంటి సత్యనారాయణ గారు మళ్ళీ హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇంకా చెప్పండి అన్న ధోరణితో కంపెనీలు ఉన్నాయి తప్ప వాళ్ళ కింద దిగి వచ్చే ధోరణిలో లేకుండా పోవడంతో లాస్ట్ టైంలో మీరు చూసుకోండి, మీరు ఏదోలా దీన్ని పులి స్టాప్ పెట్టాలని చెప్పేసి మినిస్టర్ గారు దీనికి పెట్టి రేపు రైతులతో మీట్ అయ్యి రైతులని ఒప్పందం తీసుకుని దీన్ని పులి స్టాప్ పెట్టండి అని చెప్పడంతో ఆ మీటింగు ఆగిపోవడం జరిగింది. ఆ రోజుతో తర్వాత 2వ రోజు కాకుండా 3వ రోజున భీమవరం అయిన తర్వాత మళ్ళీ జూమ్లో మమ్మల్ని అందరినీ తీసుకుని జూమ్లో మాట్లాడినప్పుడు మేము ప్రత్యక్షంగా చెప్పాం. మా సంఘ ప్రెసిడెంట్ అయిన గాంధీ భగవాన్ రాజు గారు 7 రూపాయల వరకు మాకు ఓకే, ఇంతకు మించి మేము రాలేమని చెప్తే మీరు ఏదో ఇంకా చెప్పండి అన్న ధోరణితోనే మాట్లాడుతుంటే అది కరెక్ట్ కాదు, మీరేదో చెప్పండి ఫైనల్ అని అన్నప్పటికీ కూడా వాళ్ళు ఏమీ చెప్పకుండా దాన్ని అర్ధాంతరంగా కార్యక్రమం ముగించడం జరిగింది. అదే రోజు
చిత్తూరు జిల్లా తిరుపతిలో చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ ఉండడం, ఆ మీటింగ్లో అచ్చెన్నాయుడు గారు ఉండడం కూడా జరిగింది. కాబట్టి ఇక్కడ మినిస్టర్ లేకుండా, స్పెషల్ సిఎస్ లేకుండా కూడా కార్యక్రమం కమిషనర్ ఆధ్వర్యంలో జరిగింది. కాబట్టి అది ఎటు కాకుండా మాకు ఉండి మేము మాట్లాడతాం, మళ్ళీ చేస్తామని చెప్పేసి కమిషనర్ గారు అయ్యి చెప్పినప్పటికీ అర్ధరాత్రి ఏదో కొంపలు మునిగిపోయినట్టు అప్పటికప్పుడు 10 రూపాయలు వెనామీకి 12 రూపాయలు టైగర్కి అని చెప్పేసి ఇమీడియట్లీగా రేట్లు పెంచుతూ ఈ కంపెనీ షాపులకి లెటర్లో ఇష్యూ చేయడం జరిగింది. దాన్ని అంటే ప్రతిఘటిస్తూ మొన్న రీసెంట్గా మేము స్టేట్ సంఘానికి సంబంధించి పాలకుల్లో ఒక మీటింగ్ ఏర్పరచుకుని అన్ని జిల్లాల నుంచి వచ్చి మేము కూర్చొని మాట్లాడుకుని ఏంటంటే దీన్ని వాళ్ళు ఇచ్చారు కాబట్టి నేను మినిస్టర్ గారితో ఒకసారి మాట్లాడిన తర్వాత చూద్దామని అంటే ఈ 2 రోజుల్లో కనుక ఏ విధమైన స్పందన రాకపోతే మంగళవారం రోజున ప్రతి జిల్లా కేంద్రం, మండల కేంద్రం ఎక్కడున్నాక రైతులు అక్కడ నిరసన తెలపాలనే ఉద్దేశంతో రైతు సంఘ నాయకులు, రైతు పెద్దలు చెప్పిన మీదట ఈ కార్యక్రమం రేపు మేము అనగా కలెక్టర్ ఆఫీస్ దగ్గరలో ఒక ఈ సెంటర్ ఒకటి ఉంది, ఆ సెంటర్ నుంచి అందరూ కూడా ఈ నిరసన అంటే నల్ల జెండాలు ధర్నా చౌక్ దగ్గర నల్ల జెండాలు, నల్ల రిబ్బన్లు పెట్టుకుని రైతుకి సంబంధించిన పచ్చగండ వేసుకుని అందరూ అక్కడికి రావాలని చెప్పి, భారీ జనసందోహం రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. వ్యవసాయాన్నే ప్రత్యామ్నాయంగా ఈ అక్వాను ఎన్నుకొని ఎన్నో లక్షల మంది, ఎన్నో వేల మంది బతుకుతున్న ఈ రైతులు గత నెల నుంచి కూడా మేము పండించిన రొయ్యకి గిట్టుబాటు లేదు మహానుభావ అంటూ ఇటు ప్రభుత్వాధికారుల దగ్గరికి, సంఘ నాయకుల దగ్గరికి, అలాగే ఈ జిల్లా వ్యాప్తంగా ఏ జిల్లాకా ఉద్యమాలు చేస్తూ ఈ రోజున రోడ్డెక్కిన రైతులకి మనం రైతుల తరఫున అందరూ కూడా ఒక రాష్ట్ర సంఘంగా ఏర్పడి రాష్ట్ర అధ్యక్షుడిగా భగవాన్ రాజు గారు, కార్యదర్శిగా నాగభూషణం గారు ఏర్పడి రేపటి నుంచి ఈ రోజున రైతు మేము గిట్టుబాటు ధర మాకు లేదు అంటుంటేనే ఈ మేత తయారీదారులు, ఈ ఆర్చిడ్ వాళ్ళు అయితే వీళ్ళందరూ కూడా ఇష్టానుసారం నియంతలాగా మాకు ఈ రేటుకి మేము మేత అమ్ముతాము, ఇంతకు మించి మేము తగ్గించలేము, మేము లేకపోతే కంపెనీని మూసుకోవాలి అని వాళ్ళు నియంతలాగా వాళ్ళు తయారు చేసే మేతకి గిట్టుబాటు ధర చూసుకుంటూ ఇవాళ నియంతలాగా వ్యవహరించి సడన్గా 10 రూపాయలు వెనామీకి 12 రూపాయలు టైగర్కి పెంచి ఇష్టానుసారంగా వెళ్తున్నందుకు మేము ఈ రోజున మన రాష్ట్ర స్థాయి సంఘ అధ్యక్షుడు, కార్యదర్శి పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ హెడ్ క్వార్టర్లో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్డెక్కే పరిస్థితిలో ఉన్నారు. రేపు మంగళవారం మేము ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి కలెక్టరేట్ దగ్గర భారీ స్థాయిలో నిరసన వ్యక్తం చేసి మా ఉద్దేశం ఏంటన్నది గవర్నమెంట్కి తెలియజేసే ఉద్దేశంలో మేమందరం సమాయత్తం అయ్యాం. ఈరోజు మన రైతు సంఘం పెద్దలైతే, రైతులైతే ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఈ మన రొయ్య ఫీడ్ రేటు పెరిగిందని, రొయ్య అమ్మకం రేటు తగ్గిందని, దాని గురించి మనం ఎన్నిసార్లు అన్నా ఈ అప్సడా కూడా సంబంధం లేకుండా సిండికేట్ వాళ్ళు వ్యవహరిస్తున్న కారణంగా రేపు ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ నేను చెబుతున్నాను, రైతు సోదరులారా, మనమంతా కలిసికట్టుగా ఉండాలంటే ప్రతి విలేజ్లోని ఒక సంఘంగా ఏర్పడండి. ఈ సంఘంగా ఏర్పడితే ప్రతి సంఘానికి కూడా గవర్నమెంట్ నుంచి 50 లక్షల నుంచి ఎన్ని కోట్లైనా సరే మనం సబ్సిడీ ఇచ్చి ఆ సబ్సిడీ ద్వారా మన ఫీడ్ కంపెనీ పెట్టుకోవాలన్నా, ఏ వ్యాపారం చేసుకోవడానికైనా గవర్నమెంట్ మనకు సపోర్ట్గా ఉంటుంది. కాబట్టి వెంటనే ప్రతి విలేజ్లోని ఈ మీడియా ద్వారా రైతులందరూ తెలుసుకుని ఎవరికి వాళ్ళు ముందుకు వచ్చి ప్రతి విలేజ్లోని సంఘం ఏర్పాటు చేస్తేనే మన రైతులకి ఒక విలువ అనేది, రైతులకి ఒక బతుకు అనేది ఉంటుందని నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను సార్.